హాయ్ అండి అందరికీ. ఫస్ట్ టైం నేను మ్యారేజ్ అయినాక ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నా మా ఇంటికి వరంగల్కి. ఇన్ని రోజులు ఇద్దరం కలిసి వచ్చాం, కానీ ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని ట్రావెల్ తెచ్చుకొని మరీ వస్తున్నా. సో చూసారు కదండి, మన ప్యాకింగ్ కూడా అయిపోయింది. 4:20కి ట్రైన్ ఉంది, మహబూబ్ నగర్లో నుంచి స్టార్ట్ అవుతుంది, మా దగ్గరనే కాబట్టి 4కే వెళ్తున్నాం స్టేషన్కి. సో ఇంటికి వెళ్తున్నా, చాలా హ్యాపీగా ఉంది నాకు. మేడారం వెళ్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట. వస్తున్నాను నేనైతే. మా హస్బెండ్ నెక్స్ట్ వీక్ వస్తా అని చెప్పాడు. స్టార్ట్ అవుతున్నాం మేము వరంగల్కి వెళ్ళడానికి. సో రండి చూపిస్తాను నేను ఏమేమి చేశాను. మా హస్బెండ్కి చెప్తున్నాను జాగ్రత్త అని చెప్పేసి. సో మా ఆయన కూడా అదే అంటున్నాడు అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమండి అమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇష్టమని. సో మేమైతే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నాం, రండి. కార్ లేదనుకుంటా ఇటు నుంచి. సో స్టార్ట్ అయ్యామండి. సో అక్కడైతే ఏదో పూజ చేస్తున్నారు, రోడ్ అంతా బ్లాక్ అయింది. సో వేరే రూట్ నుంచి వెళ్తున్నాం మేము స్టేషన్కి. సో స్టేషన్ అయితే వచ్చేసింది, చూసారా. చాలా ఎండగా ఉంది. 4 అవుతున్నా కూడా చూడండి ఎలా ఎండ కొడుతున్నా. చాలా రోజుల తర్వాత నేను ఎండకు కూడా వచ్చానండి. ఈ 10 monthsలో నేను ఎప్పటికీ ఎండకి మధ్యాహ్నం బయటికి రాలేదు. ఈ టైంలో మాకు ఎండ కూడా రాదు. సో చాలా రోజుల తర్వాత ఎండనైతే చూస్తున్నాను నేను. బట్ బయటికి ఏం రాము ఎండలో. సో 4 అయినా కూడా ఎండ చూడండి. నేను జనాలు ఉండరేమో అని అనుకున్నాను, కానీ జనాలు మాత్రం చాలామందే ఉన్నారు. ఫస్ట్ టైం వెళ్తున్నా కదా, అంటే మనం బుక్ చేసుకున్నాం కాబట్టి చాలామంది ఉండరు. జనరల్లో అయితే చాలామంది ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం ఉండరు. నాకు అదే భయం అనమాట, ఒంటరిగా ఉంటానేమో అనుకొని. కాకపోతే ఏంటంటే పర్లేదు, ఉన్నారనమాట జనాలు. నేను వాటర్ బాటిల్ మర్చిపోయాను తీసుకురావడం. మా హస్బెండ్ మళ్ళీ వెళ్తున్నాడు పాపం, ఎండలో అంత దూరము. ఇక్కడ దొరకవంటే బయట నుంచి తీసుకొస్తా అని చెప్పాడు. చాలా ఎండ కొడుతుంది. అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు. మా హస్బెండ్ ఇంకా రాలేదు, నాకు అదే భయంగా ఉంది. సో ఒక్కసారిగా అనౌన్స్మెంట్ రాగానే అక్కడ నుంచి చాలామంది ఇటు వస్తున్నారు అనమాట. అంటే ఇట్లా లాస్ట్కి ఉంటుంది కదా జనరల్ కంపార్ట్మెంట్. సో జనరల్ తర్వాత S1, దాని తర్వాత అలా ఉంటాయి కదా. సో మరి చాలామంది వస్తున్నారు. అంతసేపటి దాకా వాళ్ళు అక్కడ నీడలో ఉన్నారు. మేమైతే ఎండకు వచ్చాము. వాటర్ బాటిల్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. మిస్ యూ. నేను వెళ్తున్నా కదా, మా హస్బెండ్ అన్నాడు అనమాట, నాకేమైనా సజెషన్స్ చెప్పని. Very happy. Heartfully Very happy. You are not missing me? No, enjoying 1 week. But I miss you. అంత సీన్ లేదు. జనాలందరూ ఇప్పుడే వస్తున్నారు, ఇంతసేపటి దాకా రానేరా. ఎండనైతే బీభత్సంగా కొడతాను. సాయంత్రం 4 ఎండ చూడు ఎంత ఘోరంగా కొడుతుందో. ఇన్ని రోజులు రాలేగా. ఫోన్ చేసుకుంటుండు, నాకు చెట్లకు నీళ్ళు వేయి. 1 డేకి ఒకసారి వెయ్యి, వాడిపోతాయి. తిను టైంకి, బయట తినకు, ఇంట్లో తిను. ఎగ్ ఫ్రై చేసుకో, ఫ్రిడ్జ్లో టమాటా. ఫోన్ ఆపు ఇప్పుడు కూడా. ఫోన్ తెచ్చాడు పడేస్తా మరి. జాగ్రత్త చెప్పమ్మా, నాకు చెప్పు. మా ట్రైన్ అయితే వచ్చింది. ఇదేనండి మనం ఎక్కే ట్రైన్ వచ్చేసింది. దా జనరల్లో చాలా మంది ఉన్నారు, S1లో నేను ఒక్కదాన్నే ఉన్నా. ఎంత వద్దు బావా. అమ్ము అంతమంది జనాలలో ఊపిరి ఆడనే ఆడదు. అవును, కష్టం జనరల్ ఎక్కితే. మనం ఒక్కళ్ళమే అనుకుంటా S1లో. అంతే AC కంపార్ట్మెంట్లో.
వాడిపోతాయి. నేను స్పెషల్ బావా, అందుకే S1లో నేను ఒక్కదానే ఉన్నాను. అవును, జనరల్ చాలా మంది ఉన్నారు. నిన్న పండుగ ఉందా? ఎందుకు ఇట్లా? ఎస్, ఓకే. S1 వచ్చేసింది. వచ్చి ఇదేనా మనది? తీయవా తీయవా? $26. నువ్వు వెళ్ళు, ట్రైన్ ఆపలేదు. ఇదే సరేలే. మంచి సరిపోతాయా? నిజమా? ట్రైన్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త. चाय गरम दी चाय लंबी चाय वेड़ी चाय गरम है गरम चाय चाय మిస్ యూ. బాయ్. పోయినాక ఫోన్ చేస్తా. సాటర్డే రోజు రా. చాయ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహబూబ్నగర్లో ఎక్కినట్టున్నారు. అంతసేపు ధైర్యంగా ఉన్నా కానీ ఫస్ట్ టైం కదా కొంచెం లోపల భయంగా ఉంది. బట్ నేను భయపడితే తన ఆయనతో కూడా పంపివ్వడు. సో తనకి ఇష్టం లేదు నేను ఒంటరిగా వెళ్ళడం. బట్ ఎన్ని రోజులని ఇలా ఉండాలి అని చెప్పేసి నేనే ధైర్యం చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నాకు ఒక తెలియని భయం అన్నమాట. అండ్ హ్యాపీగా కూడా అనిపించింది. ఫస్ట్ టైం ఒంటరిగా ట్రావెల్ చేస్తున్నాను నేను అంత లాంగ్. సో నేను కొంచెం బ్రేవ్ అని మా హస్బెండ్ నన్ను వదిలేశాడు అనమాట. నేను కూడా వస్తాను అన్నాడు. నిజమా అని నేను అడిగితే జాగ్రత్త అని అన్నాడు. అస్సలు వద్దు అన్నాడు కానీ నేనే వస్తున్నా. చాలా రోజులు అవుతుంది మమ్మీ వాళ్ళని చూడక. ఈ నైట్ అయితే ఇది పరిస్థితి. సో ఎవరు వాళ్ళు పడుకున్నారు. సో వరంగల్ వచ్చే టైం అయింది. చూడండి నేను ఇక్కడికి దగ్గర ఉన్నాను. వరంగల్ అయితే వచ్చేసింది. మా అక్క వాళ్ళ పిల్లలు అన్వి అండ్ అభిరామ నా కోసం వెయిట్ చేస్తున్నారంట. డాడీ కూడా వెయిట్ చేస్తున్నారంట. సో ఎంత బాగుంది కదా నిజంగా. కంట్రీ నుంచి వచ్చినట్టు రిసీవ్ చేసుకున్నట్టు అనిపించింది నాకైతే నిజంగా. అన్నయ్య ఫుల్ పెద్దగా అయినావు కదా. వీళ్ళతో అటాచ్మెంట్ బాగుంటుంది నాకు. చాలా బాండింగ్ ఉంది. చిన్నప్పుడు నా దగ్గరనే ఉన్నారు వీళ్ళు. ఎవరికి ఆయన చేస్తా దెబ్బ తాకింది, కింద పడ్డాడంట. ఇంకా మానలేదని చూపిస్తున్నాడు. డాడీ అయితే వచ్చాడు. మా అన్వి అయితే వీడియో తీస్తుంది నన్ను వెనక నుంచి నేను వెళ్తుంటే. సో మా డాడీ ఆటో డ్రైవర్ అండి. ఐఎమ్ సో ప్రౌడ్ టు బి సే ఐఎమ్ ఆటో డ్రైవర్స్ డాటర్. నాకు గర్వంగా ఉంటుంది. సో ఆటో మాది కాబట్టి వచ్చాడు. ఇంటికైతే వచ్చాము. చూడండి బయట ఎక్కడ ఎంతమంది నిల్చున్నారు నా కోసం. ఇక్కడ సెలబ్రిటీ అన్నట్టు ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో ఇంటికైతే వచ్చేసాము. వాళ్ళు నాకు తర్వాత ఎంత బాగా చేసుకున్నారు మా పిల్లలు అయితే నేను మాటల్లో చెప్పలేను. సో ఫైనల్లీ వరంగల్కి అయితే వచ్చేసిన. అండ్ చూద్దాం రేపు ఏమవుతుందో. రేపటి వీడియో మీకు రేపు పెడతానండి. ఇదే మా ఇల్లు.